ఈనాడు చెడు సాక్ష్యం కలిగిన వారు దేవుని మందిరాలలో జొరబడి, నాకు అది కావాలా, నాకు ఈ పరిచర్య కావాలా, నేను ఇది చేస్తా, నా చదువు ఏంటో తెలుసా, నా ఉద్యోగం ఏంటో తెలుసా, నా ఆస్తి ఏంటో తెలుసా, ఇదిగో అని సేవకుల మీద, పెద్దల మీద ఒత్తిడి చేసి బలవంతాన తీసుకునేవారు ఉన్నారు. పరిచర్య అన్నది శిష్యులకు బలవంతాన ఇవ్వబడింది కాదు, బహుమానంగా ఇవ్వబడింది. గమనించండి, బలవంతంగా తీసుకునేది కాదు పరిచర్య, బహుమానంగా ఇవ్వాలి. నీ సాక్ష్యాన్ని బట్టి ప్రభువు వారి హృదయాలను ప్రేరేపిస్తాడు, పెద్దల హృదయాలను ప్రేరేపిస్తాడు, సేవకుల హృదయాలతో మాట్లాడుతాడు. నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉంటే సంఘములో నువ్వు వద్దన్నా దేవుడిని నిలబెడతాడు పరిచర్యలో. ఈనాడు పరిచర్య గ్రాబింగ్ చేస్తూ ఉన్నారు. షిలోహులు అదే జరిగింది. ఏలి కుమారులు ఏం చేసినారు? బలవంతమున, ఇంకా ఒడుకక మునిపే బలవంతమున 3 కంకులు